బద్రి సినిమాలో బంగాళాఖాతంలో నీరంటే నువ్వెళ్ళే అని పవన్ కళ్యాణ్ పాడుతుంటే రేణు దేశాయ్ని కళ్ళార్పకుండా చూశారు ప్రేక్షకులు. మొదటి సినిమాతోనే ఆమె సూపర్ క్రేజ్ని సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత జానీ చిత్రంలో హోమ్లీగా కనిపించి నటనతో మెప్పించారు. నటిగానే కాకుండా కొణిదెల ఇంటి కోడలుగా రేణు దేశాయ్ మెగా అభిమానులకు చాలా దగ్గరయ్యారు. ఆమె రియల్ లైఫ్ సీక్రెట్స్. మహారాష్ట్రలోని పూణేలో 1981 సంవత్సరంలో డిసెంబర్ 4న రేణు దేశాయ్ జన్మించారు. ఆమె మాతృభాష మరాఠీ. సినీ నేపథ్యం ఉన్న కుటుంబం కాకపోయినా రేణు చదువు అనంతరం మోడలింగ్ వైపు అడుగులు వేశారు. ముంబైలో మోడల్గా బిజీగా ఉన్న సమయంలో ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు శంకర్ మహాదేవన్ గుక్క తిప్పుకోకుండా పాడిన పాటలో రేణు దేశాయ్ కనిపించారు. ఈ స్పెషల్ అపియరెన్స్ ద్వారా సినీ ప్రముఖుల దృష్టిలో పడ్డారు. జేమ్స్ బాండ్ అనే తమిళ సినిమా ద్వారా రేణు దేశాయ్గా హీరోయిన్గా పరిచయం అయ్యారు. ఈ చిత్రం విడుదల కాకముందే తెలుగులో బద్రి సినిమాలో నటించే అవకాశం దక్కించుకున్నారు. బద్రి సినిమాలో నటిస్తున్నప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో రేణు ప్రేమలో పడ్డారు. ఇద్దరి మనసులు కలుసుకోవడంతో కొంతకాలం సహజీవనం చేసి అనంతరం పెళ్లి చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ చిత్రాలకు రేణు దేశాయ్ కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేశారు. జానీ, గుడుంబ శంకర్, బాలు, అన్నవరం సినిమాలో సరికొత్త డిజైన్ని పరిచయం చేశారు. పవన్ కళ్యాణ్, రేణు దంపతులకు అఖీరా, ఆద్య అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. 11 ఏళ్ళు కలిసి ఉన్న తర్వాత 2013లో పవన్తో విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం రేణు పిల్లలతో కలిసి జీవిస్తున్నారు. పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయిన తర్వాత సినిమాలకు రేణు దేశాయ్ మరింత దగ్గరయ్యారు. మాతృభాషలో మంగళాష్టకం, వన్స్ మోర్ అనే రొమాంటిక్ లవ్ స్టోరీని నిర్మించారు. సమీర్ జోషి దర్శకత్వంలో వచ్చిన ఈ మరాఠీ మూవీ యువతను ఆకట్టుకుంది. పవన్ కళ్యాణ్ సినిమాలకు దర్శకత్వ విభాగంలో పనిచేసిన రేణు దేశాయ్ ఇష్క్ వాలా లవ్ అనే మరాఠీ మూవీ ద్వారా మెగా ఫోన్ అందుకున్నారు. అఖీరా ఫిలిమ్స్ బ్యానర్లో ఈ చిత్రాన్ని ఆమె సొంతంగా నిర్మించారు. అందులో పవన్ తనయుడు అఖీరా కూడా నటించారు. పవన్ కళ్యాణ్తో విడాకులు తీసుకున్నప్పటికీ రేణు అతనితో స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. తల్లిదండ్రులు విడిపోయిన ప్రభావం పిల్లలపై పడకుండా పెంచుతున్నారు. పవన్ ఫ్యాన్స్ ఆమెను ఇప్పటికీ వదిన అని పిలుస్తుంటారు. పవన్ కళ్యాణ్ సినీ కెరీర్లో ఖుషీ మూవీ ఒక మైలురాయి వంటిది. ఈ చిత్రం అంటే రేణు దేశాయ్కి చాలా ఇష్టం. ఖుషీకి సీక్వెల్ తన సొంత బ్యానర్లో తీయాలనేది ఆమె కల. ఈ ఏడాది మొదట్లో దర్శకుడు ఎస్జే సూర్యతో సంప్రదింపులు కూడా జరిపారు. అయితే సెట్ కాలేదు. త్వరలో ఆమె డ్రీమ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కాలని కోరుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.